ముందుగా ఏపీ పాలిసెట్ ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 గురించి ఒక చిన్న ఐడియా తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా కోర్సులో అడ్మిషన్ కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులకు గేట్వే లాంటిది. ఈ ఎగ్జామ్ని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుంది. 2025లో ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 30న జరుగుతుందని అఫీషియల్గా ప్రకటించారు. ఇప్పుడు సిలబస్ గురించి చూద్దాం. ఏపీ పాలిసెట్ సిలబస్ అధికారికంగా రిలీజ్ చేయబడదు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ BSc AP నిర్వహించే SSC 10వ తరగతి సిలబస్తో సమానంగా ఉంటుంది. అంటే నీ 10th క్లాస్ సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లోని టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్లో టోటల్గా 120 మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని 2 గంటల్లో సాల్వ్ చేయాలి. సెక్షన్ వారీగా బ్రేక్డౌన్ ఇలా ఉంటుంది. నెంబర్ 1 మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, నెంబర్ 2 ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, నెంబర్ 3 కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్. సబ్జెక్ట్ వైజ్ సిలబస్ బ్రేక్డౌన్. నెంబర్ 1 మ్యాథ్స్లో వచ్చేసి రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, ట్రిగ్నోమెట్రీ, probability, coordinate geometry, surface areas and volumes, mathematical modeling. And number 2 physics, units and dimensions, kinematics, friction, work, power, energy, heat and thermodynamics, refraction of light, simple harmonic motion, elements of vectors, modern physics. And number 3 chemistry, atomic structure, chemical bonding, acids and bases, solutions, water technology, corrosion, పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఈ సిలబస్ నీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది, కాబట్టి నీ SSC స్టడీ మెటీరియల్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతుంది. క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్స్కి 1 మార్క్ ఇస్తారు అండ్ రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్స్ ఏముండవు. ఎలా చదవాలి? ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే సరైన ప్లానింగ్, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా చదవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెంబర్ 1 సిలబస్ని అర్థం చేసుకో. ముందుగా సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకో. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయో లిస్ట్ చేసి పెట్టుకో. నీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ SSC బోర్డ్ బేస్గా ఉంచుకొని ప్రిపేర్ అవ్వు. నెంబర్ 2 టైం టేబుల్ని రెడీ చేసుకో. రోజుకి 6-8 అవర్స్ చదవడానికి టైం కేటాయించు. ఎగ్జాంపుల్కి ఉదయం 2 గంటలు మ్యాథ్స్, మధ్యాహ్నం 2 గంటలు ఫిజిక్స్, సాయంత్రం 2 గంటలు కెమిస్ట్రీ. ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్లో 2-3 టాపిక్స్ కవర్ చేయాలని టార్గెట్ పెట్టుకో. అండ్ నెంబర్ 3 బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకో. మ్యాథ్స్లో ఫార్ములాస్, ఫిజిక్స్లో కాన్సెప్ట్స్, కెమిస్ట్రీలో రియాక్షన్స్ బాగా అర్థం చేసుకో. ఎగ్జాంపుల్కి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ రాసుకొని ప్రాక్టీస్ చేయి. ఫిజిక్స్లో న్యూటన్ లాస్ ఎలా వర్క్ చేస్తాయో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నీకు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకో. నెంబర్ 4 షార్ట్ నోట్స్ తయారు చేసుకో. ప్రతి టాపిక్ చదివిన తర్వాత కీ పాయింట్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్ రాసుకో. ఈ నోట్స్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతాయి. నెంబర్ 5 ప్రాక్టీస్ అండ్ మార్క్ టెస్ట్స్. ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయి. ఇవి policetab.nic.in వెబ్సైట్లో లేదా మార్కెట్ బుక్స్లో దొరుకుతాయి. రోజు 20-30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. వీక్కి ఒక మార్క్ టెస్ట్ రాయి. టైం మేనేజ్మెంట్ నేర్చుకో. నెంబర్ 6 బెస్ట్ బుక్స్ ఉపయోగించు. మ్యాథ్స్ RD శర్మ NCERT 10th క్లాస్ బుక్. ఫిజిక్స్ అయితే HEC వర్మ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ NCERT. కెమిస్ట్రీ NCERT అండ్ OP అగర్వాల్. ఈ బుక్స్తో పాటు నీ SSC టెక్స్ట్ బుక్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. నెంబర్ 7 డౌట్స్ క్లియర్ చేసుకో. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే టీచర్స్ని, ఫ్రెండ్స్ని అడుగు లేదా యూట్యూబ్లో ట్యూటోరియల్స్ని చూడు. ఎగ్జాంపుల్కి ఖాన్ అకాడమీ, అన్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్స్ ఉచిత వీడియోస్ని ఇస్తాయి. ఫ్రీగా వీడియోస్ని ప్రొవైడ్ చేస్తే నువ్వు వాటిని చూసుకొని కూడా నేర్చుకోవచ్చు. నెంబర్ 8 రివిజన్ మర్చిపోవద్దు. లాస్ట్ 2 వీక్స్ కొత్త టాపిక్స్ చదవకుండా ఇప్పటి వరకు చదివినవి రివైజ్ చేయి. షార్ట్ నోట్స్, ఫార్ములాస్ రిపీట్ చేయి. ఎలా పాస్ అవ్వాలి? ఏపీ పాలిసెట్లో పాస్ అవ్వాలంటే కనీసం 30% మార్కులు, 120లో 36 మార్క్స్ స్కోర్ చేయాలి. SC/SC స్టూడెంట్స్కి ఈ కట్ ఆఫ్ లిమిట్ ఏం లేదు, కానీ ర్యాంక్ పొందాలంటే మంచి స్కోర్ తప్పనిసరి. ఇప్పుడు పాస్ అయ్యేందుకు కొన్ని టిప్స్ చూద్దాం. నెంబర్ 1 టైం మేనేజ్మెంట్. 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకి సగటున 1 నిమిషం. ముందు సులభంగా ప్రశ్నలు సాల్వ్ చేసి తర్వాత కష్టమైన వాటికి వెళ్ళు. ఒక క్వశ్చన్కి 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం పడితే స్కిప్ చేయి. చివరిలో టైం ఉంటే ఆ క్వశ్చన్ని మళ్ళీ చూసుకో. నెంబర్ 2 అన్ని సెక్షన్స్ కవర్ చేయి. మ్యాథ్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ ఫోకస్ పెట్టు. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కనీసం 50-20 మార్క్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి తెచ్చుకో. నెంబర్ 3 యాక్యురసీ మెయింటైన్ చేయి. నెగిటివ్ మార్క్స్ ఎలాగో లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. కానీ గెస్ చేసేటప్పుడు కనీసం 50% కాన్ఫిడెన్స్ ఉంటేనే మార్క్ చేయి. నెంబర్ 4 మార్క్ టెస్ట్తో స్కోర్ చెక్ చేయి. ప్రతి మార్క్ టెస్ట్ తర్వాత నీ స్కోర్ చెక్ చేసుకో.
36 కంటే తక్కువ వస్తే ఏ ఏరియాలో వీక్గా ఉన్నావో ఫోకస్ చేయి. నెంబర్ 5, ఎగ్జామ్ డే స్ట్రాటజీ. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, పెన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ సెంటర్కి 30 మినిట్స్ ముందుగా వెళ్ళు. ఓఎంఆర్ సీట్ జాగ్రత్తగా ఫిల్ చేయి. తప్పులు దొరకకుండా చూసుకో. మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ నీ లైఫ్లో ఒక గోల్డెన్ ఛాన్స్. దీన్ని కేవలం ఒక ఎగ్జామ్ లాగా చూడొద్దు. ఇది నీ డ్రీమ్స్కి ఓపెన్ అయ్యే డోర్. నీకు ఇంజనీరింగ్ ఫీల్డ్లో సెటిల్ కావాలని ఉందా? అయితే ఈ ఎగ్జామ్ నీకు ఫస్ట్ స్టెప్. నీ చేతుల్లో ఉన్న ఈ అవకాశాన్ని జారా విడుచుకోవద్దు. నీకు తెలుసా, ఈ ఎగ్జామ్ని క్లియర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లోని టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్ సొంతం చేసుకోవచ్చు. అక్కడ నీ స్కిల్స్ స్టార్ట్ అవుతాయి. నీ ఫ్యూచర్ బెటర్ అవుతుంది. చదవడం కష్టం అనిపిస్తుందా? అర్థం చేసుకో. ఎవరికైనా సక్సెస్ అంత ఈజీగా రాదు. కష్టపడితేనే కదా స్వీట్ విక్టరీ టెస్ట్ చూడగలం. రోజు 1 గంట ఎక్కువ చదివితే నీ లైఫ్లో 1 ఇయర్ ముందుకు వెళ్తావు. నీకు నువ్వే ఒక ప్రామిస్ చేసుకో. నేను ఈ ఎగ్జామ్ని రాక్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో వదలను. నీ డ్రీమ్స్ నీ చేతుల్లోనే ఉన్నాయి. వాటిని ఎవ్వరూ ఆపలేరు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నువ్వు బాగా సాధించావు అని చెప్పే ఆ రోజు నీ పేరు ర్యాంక్ లిస్ట్లో టాప్లో కనిపించే ఆ ఫీలింగ్, ఆ గర్వం, ఆ సంతోషం నీ సొంతం కావాలంటే ఇప్పుడు ఫైట్ చేయి. రోజు అలసిపోయినా, నిద్ర వస్తున్నా ఒక్కసారి నీ గోల్ని గుర్తు తెచ్చుకో. నీలో ఉన్న ఫైటర్ని బయటకు తీసుకురా. నీకు ఈ ఎగ్జామ్ చిన్న పిల్లల ఆట లాంటిది. నువ్వు దీన్ని క్లియర్ చేయడమే కాదు, టాప్ ర్యాంక్ సాధిస్తావు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక విన్నర్వి. ఈ ఎగ్జామ్ నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. ఏపీ పాలిసెట్ 2025 సిలబస్ని 10th క్లాస్ స్టడీ మెటీరియల్తో సులభంగా కవర్ చేయొచ్చు. సరైన ప్లాన్, రెగ్యులర్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్తో నీవు పాస్ కావడమే కాదు, మంచి ర్యాంక్ కూడా సాధించగలవు.